దక్షిణాసియాలోని అతిపెద్ద ఆసుపత్రి పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉండేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కు సంకల్పంతో ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ పాలనలో ఈ వైద్యశాల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగిలిన అతి కొద్ది శాతం పనులు నత్తనడుకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్లో పర్యటించనున్నారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ప్రజల్లో ఎండగట్టనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా రిపోర్టర్ రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, మరి నేడు మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం 11:30 తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ నగరానికి చేరుకుంటారు. ఆ తర్వాత వరంగల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్ట వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని హరీష్ రావు పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా పేదోడి వైద్యం విషయంలో అధునాతన వైద్యం అందించాలన్నటువంటి సంకల్పంతో ఒక కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదోడికి అందించాలన్నటువంటి సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినటువంటి సందర్భం. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సంకల్పానికి అనుగుణంగా ఆసుపత్రి నిర్మాణ పనులు 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలంలో 84% పనులు పూర్తయినటువంటి సందర్భం. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 2 సంవత్సరాల 3 నెలల కాలం దగ్గరకు వస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పేదవాడి వైద్యం మీద భరోసా కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను నత్తనడకన కొనసాగిస్తూ ఈ నిర్మాణం జరిగితే కేసీఆర్ పేరుస్తుందన్నటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని నత్తనడకన కొనసాగిస్తుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 2024 డిసెంబర్ నెలలోనే మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించినటువంటి సందర్భంలో అనేక సూచనలు కాంగ్రెస్ ప్రభుత్వం చేశారు. ఆ తర్వాత మరొక సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ నగరానికి వస్తున్నటువంటి సందర్భంలో వరంగల్లో ఉత్తర తెలంగాణ ప్రజలకు ఒక ఆరోగ్య వరప్రదాయనిగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా గత బీఆర్ఎస్ హయాంలో 2023 వరకు 84% పనులు జరిగితే ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మరొక 6% మేర పనులు మాత్రమే జరిగినటువంటి సందర్భం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఏదైతే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణికి ఇదంతా కూడా ఒక నిదర్శనంగా మారుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికి వరకు కూడా ఒక 90% మేర పనులు మాత్రమే జరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. 24 అంతస్తులకు సంబంధించినటువంటి ఈ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 14 ఫ్లోర్ల వరకు పూర్తి స్థాయిలో అన్ని రకాల వైద్య చికిత్సలు జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, క్యాన్సర్తో చాలామంది ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో క్యాన్సర్, గుండె, కాలేయం, కిడ్నీలకు సంబంధించి ఇతరత్ర అనేక విషయాల్లో ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఇక్కడ ఒక పరిష్కారం చూపించే విధంగా ఒక 35 రకాల వైద్య సేవలు అందించే విధంగా 14 ఫ్లోర్లలో ఏదైతే ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతాయి. ఆ తర్వాత ఉండేటువంటి 10 ఫ్లోర్లకు సంబంధించి ఈ 10 ఫ్లోర్లలో పీజీ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, డిపార్ట్మెంట్ హెడ్స్కి సంబంధించి, అదేవిధంగా సూపరింటెండెంట్లు కావచ్చు, బ్లడ్ బ్యాంకులకు సంబంధించి కావచ్చు, ఇతర ల్యాబ్స్కి సంబంధించినటువంటి సౌకర్యాలు మిగతా 10 ఫ్లోర్లకు సంబంధించి అంటే ఎప్పుడైతే 2023 తర్వాత కాంగ్రెస్
ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఈ ఈ ప్రాజెక్టు అంతా కూడా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన ఈ ప్రాజెక్టును నిలిపివేసే ప్రయత్నం చేశారు. అనేక రూమర్స్ కూడా బయటికి రిలీజ్ చేసినటువంటి తరుణంలో వరంగల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటగా ఆ టవర్ ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం నిర్మించినటువంటి టవర్ను ఒక ఐటీ టవర్గా మారుస్తామన్నటువంటి ఒక ప్రకటన ఆఫ్ ది రికార్డులో అనేక సార్లు మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశం మీద మాట్లాడినటువంటి సందర్భము ఎక్కడా లేదు. దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, 24 అంతస్తులు ఉన్నటువంటి ఆసుపత్రి ఎక్కడా లేదు. ఇది ఆర్భాటంగా నిర్మించాలన్నటువంటి విమర్శలు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇలాంటి అనేక విమర్శలకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు పటాపంచలు చేసినటువంటి పరిస్థితి. 2024 డిసెంబర్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా అనేక విషయాలు మాట్లాడినటువంటి పరిస్థితి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 91 మీటర్లకు సంబంధించిన ఆసుపత్రిగా ఉంటుంది. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైపూర్లో 100 మీటర్లకు పైగా అక్కడ ఆసుపత్రి నిర్మించినటువంటి పరిస్థితిని కూడా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ హయాంలో అక్కడ కూడా నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని, ఆ ఆసుపత్రిని నిర్మించింది. కానీ తెలంగాణలో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించదన్నటువంటి ఒక ప్రశ్న ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి కూడా గతంలో మనం చూసాం. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఒక విధంగా ఉంటుంది, తెలంగాణలో మరొక విధంగా ఉంటుంది అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. అనేక వైద్యానికి సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణకు ప్రధానంగా ఇది ఒక ఆరోగ్య వరప్రదాయనిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లాగైనా కేసీఆర్కు పేరు వస్తుందనే ఈ నిర్మాణానికి సంబంధించి తొక్కిపెట్టడం, ఆలస్యం చేయడం, నత్తనకన పనులు కొనసాగించడమే మనం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆసుపత్రిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆసుపత్రిగా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు హెలిప్యాడ్ సేవలకు సంబంధించి భవిష్యత్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏమైనా ఆర్గాన్స్కి సంబంధించి ఆసుపత్రికి తీసుకురావాల్సి ఉన్న, ఏమైనా అవయవాలకు సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ జరగాల్సి ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా పేషెంట్ ఉన్న వాళ్ళను రోడ్డు మార్గాన్ని తీసుకొస్తే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లయితే హెలిప్యాడ్ సేవలు కూడా వినియోగించుకునే విధంగా ఆసుపత్రి పైన హెలిప్యాడ్ కూడా నిర్మించినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఒక 50-100 సంవత్సరాల తర్వాత కూడా ఏ విధంగా ప్రజల జీవన విధానం ఉంటుంది, ఆ సందర్భంలో ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఆ ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపించే విధంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరగడము పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా నత్తనతక కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. 84% మేర పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగితే ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో 6% మేర పనులే జరిగాయి. ఇప్పటివరకు 90% మేర పనులు జరిగినటువంటి పరిస్థితి. మరో 10% పనులు జరగాల్సి ఉంది. ఇంకా ఇంటర్నల్ రోడ్స్ జరగాల్సి ఉంది. ఇప్పటికీ ఆసుపత్రికి సంబంధించి పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ఇంకా రావాల్సి ఉంది. ప్రధానంగా ఈ ఏప్రిల్ నెలలో ఆర్భాటంగా ఓపీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓపీ సేవల కోసమే అయితే ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మించి ఏం లాభం అన్నటువంటి ప్రశ్న కూడా ప్రజల నుంచి వినిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు ఈ ఆసుపత్రిని ప్రారంభించే అవకాశమే కనిపించడం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరిశీలన తర్వాత ఆయన ఏం మాట్లాడతారనేది కూడా వరంగల్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.